సూపర్ స్టార్ కృష్ణ గారు ఛత్రపతి శివాజీ అనే ఒక సినిమాని ఎందుకు తీయలేదు అంటే, మేము చిన్నప్పటి నుంచి ఈ మాట విన్నాము. ఇప్పుడు ఇంకొకసారి బజ్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. ఎందుకు అంటే, ఈ సమాజంలో హేట్రెడ్ని ప్రోత్సహించడం కళాకారుడిగా నా పని కాదు. తాత్కాలికంగా ఉద్రిక్తతలు, ఉత్కంఠని అంటే ఎడ్రినల్ రష్ అంటాం కదా, అది చేసి సినిమా హిట్ కావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మనం ఎందుకు ఇంకొకళ్ళ మీద హేట్రెడ్ని, విద్వేషాన్ని పురిగొల్పాలి అనే ఒక ఉద్దేశంతో అది ఆయన డ్రాప్ అయ్యారు. ఇంతవరకు చాలామంది ఇప్పుడు చెప్తున్నారు. పైగా చావా అనే ఒక సినిమా వచ్చిన తర్వాత ఇక మరీ ఊగిపోతున్నారనమాట దేశభక్తి పరులందరూ. వీళ్ళకేం లేదు, సినిమా చూసి వచ్చి ఊగిపోయే వాళ్ళందరినీ మనం ఏం చేయలేం. సినిమాలు చూస్తేనే వీళ్ళకి ఉప్పొంగుద్ది ఏదైనా. మామూలుగా చరిత్రలోకి వెళ్ళి చదువుకోమంటే చదవరు. సినిమాలు తీసి పెడితే బోలెడంత హింసని, వైలెన్స్ని, రక్తాన్ని పారిస్తే అప్పుడు బాగా అంతదన్నమాట. ఇప్పుడు సంభాజీ అనే అతను శివాజీ కొడుగ్గా చరిత్రలో ఉంది, తెలిసిపోయారు. కానీ ఇంకా తెలియాలి అని చాలామంది అంటున్నారు కదా. మరి మన తెలుగు వీరుల గురించి ఎందుకు చెప్పరు? ప్రతాపరుద్రుడు అని ఒక చక్రవర్తి ఉన్నాడు కదా, రుద్రమదేవి మనవడు. మరి ఆయన గురించి ఎందుకు చెప్పరు? మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని సినిమాని ఎందుకు ఆదరించలేదంటే అది తీసిన విధానం. ఇలాంటి సందర్భంలో కృష్ణ గారు ఛత్రపతి శివాజీని ఎందుకు తీయలేదు అంటే, తీయాలనుకుంటే ఆయన ఎప్పుడో తీసేవాడు. అందుకనే ఆయన డాక్టర్ సినీ యాక్టర్ కానీ, ఆ తర్వాత నెంబర్ 1లో గెటప్ కానీ, ఆ తర్వాత చంద్రహాస్ అనే సినిమాలో ఒక 5-6 నిమిషాలు క్యారెక్టర్ కానీ చేయడం జరిగింది, ఆయనకున్న ఇంట్రెస్ట్ని తీర్చుకోవడానికి. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను తీయలేను అన్నారే కానీ అసలు వాస్తవాన్ని ఇది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు, భరద్వాజ గారితో సహా చాలామంది. కానీ అసలు విషయాన్ని ఆదిశేషగిరిరావు గారు చెప్పిన విషయాన్ని కూడా వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. పైగా అల్లూరి సీతారామరాజు సినిమాని తీసి 10 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ గారు చూశారు, ఎలక్షన్స్కి వెళ్ళబోతున్న తరుణంలో, పాలిటిక్స్కి ముందని కూడా మాట్లాడుతున్నారు. అదంతా కరెక్ట్ కాదు. ఆయన ఎప్పుడు అంటే ఎన్నికలకు ముందు కాదు, చాలా ముందుగానే సినిమా రంగంలో ఉన్నప్పుడే చూశారు. చూసి తీద్దామా అన్నప్పుడు ఇది తీసిన తర్వాత ఇక ఇంతకన్నా ఎవరేం చేయలేరు అని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేసారు. మొదటిసారి స్క్రిప్ట్ దశలో, తర్వాత కృష్ణ గారి సినిమా చూసిన తర్వాత. అసలు ఎవరైనా అలా తీయగలరా? బెంచ్ మార్క్ అది. ఒక పేట్రియాటిక్ హీరో గురించి ఆయన ఔచిత్యం దెబ్బతినకుండా, మిగిలిన పాత్రధారుల గౌరవం దెబ్బతినకుండా తీసిన సినిమాల్లో అల్లూరి సీతారామరాజు నెంబర్ 1. ఇక వేరే మాటే లేదు. ఎప్పుడు ఆ సన్నివేశం వేసినా ఎవరు కదలకుండా చూస్తారంటే ఆ స్క్రిప్టు, ఆ నటన, ఆ సన్నివేశాల చిత్రీకరణ. అలాంటి హీరోకి ఛత్రపతి శివాజీ అనే ఒక పేరు పెట్టి కూడా ఎందుకు తీయలేదు అంటే, ఆయన అభిమానుల్లో, కృష్ణ గారి అభిమానుల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. ఆశేషగిరిరావు గారు చెప్పిన దాన్ని నేను యథాతథంగా పదాల రూపంలో చెప్పలేను, కానీ ఆయన అర్థము, అది అర్థం చేసుకోవాల్సిన తీరు గురించి చెప్తున్నాను. ఎవరికైనా సరే ఆ సమయంలో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కాంతారావు గారు వివిధ రకాల జోనర్లో ఉన్నప్పుడు కృష్ణ గారి జోనర్ అందరినీ ఆకట్టుకునే జోనర్. పౌరాణికాలకి ఎన్టీఆర్ గారు, మిగతా వాళ్ళు ఉన్నారు. సో ఈ ముస్లిం పాపులేషను అప్పుడు కృష్ణ గారి సినిమాలంటే మాస్ సినిమాలకి ఎర్రగబడి వచ్చేవాళ్ళు, విపరీతంగా ఆరాధించేవాళ్ళు. మీకు ఎక్కడైనా చూడండి, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి ఈ మన ట్రైబులు అంటుంటాం కదా, మన వాళ్ళ వైపు ఎక్కువ మంది కృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఆయన అట్లా ఆరాధించినటువంటి ఆ కమ్యూనిటీ కృష్ణ గారు ఛత్రపతి శివాజీ పాత్ర ద్వారా వాళ్ళ మీద హేట్రెడ్, అంటే వాళ్ళ మీద పోరాడతాడు కదా ఈ శివాజీ యోధుడు. ఆ యోధుడు పోరాడారు అని మనం చూపించేది ఎవరి మీద చూపించాము? నేనంటే ఎంతో ఇష్టపడే అభిమానుల మతం గురించి. సో నేను అందుకని నా అభిమానులు బాధపడతారు అంటే దాని అర్థం అదండి ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని ఇంకేదో అనుకోకండి. నా అభిమానుల్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు తెలియకుండానే నొప్పించినట్టు అవుతుంది. ఎందుకు
ఉద్వేగాన్ని రెచ్చగొట్టి మనం కాసులు కురిపించుకోవచ్చు. కానీ ఈ అభిమానులు తెలియకుండానే నా హీరో ఇలా చేశారేంటి మమ్మల్ని ఇప్పుడు చూస్తున్నాం కదా, బయట సినిమాల్లో చూసి ఇది చాలా చూసి వచ్చి ఆ మహారాష్ట్ర అటువైపు రోడ్డు మీదకి పడి ఎవరు కనబడితే వాళ్ళ మీదకి వెళ్ళి తనులాడికి సిద్ధమవుతున్నారంట. వాళ్ళని ఏమనాలి, పిచ్చి జనం అనాలి. ఓకే, మీరు చరిత్రను ఏ రకంగా చూపించుకోలేదు. అంత ఎందుకు శివాజీ గారి గురించే చెప్పాలి అంటే ఒకానొక దశలో సంధి కోసం ఆయన లేఖ కూడా రాశారు ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు వీళ్ళు. కానీ ఆ తర్వాత ఆ లేఖ ఆ చక్రవర్తికి చేరే లోపే ఈయన మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవుతాడు. ఎందుకంటే ఈ మధ్యలో మోటివేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మన శ్రీశైలం దగ్గర అమ్మవారు ఆయనకి ఒక ఖడ్గం బహుకరించినట్టు ఒక విగ్రహం కూడా ఉంటుంది చూడండి. మన తెలుగు వాళ్ళకున్న అనుబంధం కూడా అది. అంటే అప్పటికి ఇంకా ఇదిగా లేవు కదా, అంతా కలిసే ఉన్నాం కదా, ఇన్ని రాష్ట్రాలుగా లేవు కదా, చాలా ఏళ్ల క్రితం జరిగింది కదా అది. అలా చరిత్రకి మకిలి పట్టించకుండా ఇంకొకరి భావాలని దెబ్బతీయకుండా, అంటే ఇప్పుడు కొంతమంది తీస్తారు. ఇప్పుడు రాజమౌళిలు ఇంకా 2-3 డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు సినిమా హిట్ కావడం కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళ కోణంలో అది కరెక్టే. మరి అల్లూరి సీతారామరాజు వేరు కదా, అది మన స్వాతంత్ర సమరం కోసం మనం అందరం కలిసి చేసింది కాబట్టి. అప్పట్లో పైగా అల్లూరి సీతారామరాజు గారు చనిపోయేప్పటికి 50 ఏళ్ళు కూడా కాలేదు. ఆ వైబ్స్ ఇంకా అలానే ఉండిపోయినాయి. సో దాన్ని ఒక చరిత్రకారుడు, విప్లవ యోధుడి పాత్రలో కృష్ణ గారు అద్భుతంగా నటించారు. ఎవరేమైనా చెప్పనియండి, ఇది వీటికి భాష్యాలు శివాజీకి అల్లూరికి మధ్యలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది చరిత్రే తప్పితే ఒక అభిమానుల సమాజం మొత్తము ఊగిపోయేదైతే కాదు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ని కూడా కొంతమంది ఏమో నీచాతి నీచుడిగా చూస్తారు, కొంతమంది అద్భుతమైన రాజుగా చూస్తారు. అందుకనే కొన్ని క్యారెక్టర్లు చేయరు. అంతెందుకు ఈ రోజుకి జంగీజ్ ఖాన్ అనే ఒక క్యారెక్టర్ని బాలకృష్ణ నేను చేస్తా అన్నాడు, కానీ ఎవరు ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడ ఉండే ఆటంకాలు కేవలం బడ్జెట్ మాత్రమే. కృష్ణ గారి స్టామినాకి బడ్జెట్ అర్థమే కాదు అసలు. ఎప్పుడు కూడా చేయాలంటే చేసేస్తారు ఆయన. ఇదే అండి భరద్వాజ గారు మీకు కూడా చెప్తుంది. ఇది ఆశేషగిరిరావు గారు చెప్పింది. అది మీరు అర్థం చేసుకోలేకపోయారు సరిగ్గా. అభిమానిగా కృష్ణ గారి అభిమానిగా మేము చెప్పదలిచింది, చావా బాబు సినిమానే తీసేవాడు. బాబు లాంటి సినిమానే కృష్ణ గారు తీసేవాళ్ళు. ఇప్పుడు కూడా మన రిషబ్ శెట్టి తీస్తున్నాడంటే పాపులారిటీ కోసం, కలెక్షన్స్ కోసం, అంతేగాని సొసైటీలో మనం ఏం చేయాలి చేయకూడదు తమ పాత్రల ద్వారా అనేది వీళ్ళకి అర్థం కాదు కదా. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఏ పాత్ర ఇస్తే అది చేస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తే. అందుకే సూపర్ స్టార్ ఈజ్ ఆల్వేస్ సూపర్ స్టార్ అంటారు బయట.